హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉందని చాలామంది అడుగుతున్నారు. ఈ మూవీని బాలీవుడ్లో అజయ్ దేవగన్ రైడ్ మూవీకి రీమేక్గా తీశారు. రైడ్ మూవీ బాగుంది కదా అని ఈ మూవీ కూడా బాగుంటుందని అట్ ది సేమ్ టైం తెలుగులో చూసినట్టు ఉంటుందని వెళ్ళా. మూవీ చూస్తుంటే నాకైతే చిరాకు తప్పింది భయ్య. స్టార్టింగ్లో రవితేజ్ అన్న ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ సాంగ్స్లో హీరోయిన్ అయితే బాగుంది. ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్ని సాంగ్స్ కోసం అండ్ ఎక్స్పోజింగ్ కోసమే పెట్టినట్టున్నారు. అండ్ రవితేజ్ అన్న యాక్టింగ్ అండ్ ఎనర్జెటిక్ డైలాగ్స్ అయితే పర్లేదు అనిపించాయి. మధ్యలో ఆ లవ్ ట్రాక్ కూడా అస్సలు బాగాలేదు భయ్య. అండ్ స్టోరీ లైన్ చూసుకుంటే రవితేజ్ అన్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా ఉన్నారు ఈ మూవీలో. వన్ ఫైన్ డే వాళ్ళ పై ఆఫీసర్స్ నుంచి రవితేజ్ అన్నకి కాల్ వస్తుంది, ఒక బిగ్ షాట్ ఇంట్లో రైడ్ చేయమని. ఆ బిగ్ షాట్ ఎవరో కాదు, మన జగపతి బాబు సార్. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న లవ్ స్టోరీ నడుస్తుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం హీరో విలన్ మధ్య క్లాస్ చూపించారు. రవణ రైడ్కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది, వాళ్ళని ఎలా ఫేస్ చేశాడు, రైడ్ కంప్లీట్ చేశాడా లేదా, రైడ్ చేశాక రవితేజ్ అన్న ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అనేది స్టోరీ. హరీష్ శంకర్ సార్ వింటేజ్ రవణని చూపిస్తా అన్నారు. ఈ మూవీలో రవణ లుక్స్ అయితే ఇంకా బాగానే ఉన్నాయి, బట్ అన్ని మూవీస్లో ఉన్నట్టే రొటీన్ లుక్స్లో ఉన్నారు. మరి వింటేజ్ లుక్లో అయితే నాకేం అనిపించలేదు. ఈ మూవీ మెయిన్ అట్రాక్షన్స్ అయితే సాంగ్సే భయ్యా. సాంగ్స్ కోసం అయితే వెళ్ళొచ్చు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఫైనల్లీ ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. గైస్, ఈ మూవీ మీలో ఎంతమంది చూసారు? చూస్తే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్యా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.